Hi everyone, this is Srinivas. Welcome to Ameerpet Technologies. So ఈ వీడియోలో నేను మీకు ఒక సర్టిఫైడ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్తున్నా. అంటే ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ గురించే కాదు, దాని బాధితుల గురించి కూడా చెప్తున్నా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఐటీలోకి మూవ్ అవ్వడానికి ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఎవరైతే బాగా మార్కెటింగ్ చేసుకున్నారో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే బాగా మార్కెటింగ్ చేసుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో ఒక ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని వేల మంది అడ్మిషన్స్ తీసుకున్నారు. కొన్ని వేల మంది. దెర్ ఈజ్ నో ఆఫ్లైన్ క్లాస్. ఆఫ్లైన్ క్లాస్ లేదు. క్లాసెస్ అన్నీ ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ క్లాసెస్ అండ్ కంప్లీట్ వీడియోస్. ఆఫ్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయరు. అలా అని ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేయరు. ఓన్లీ వీడియోస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ ఈ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్లో, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్కి ఒక వెరైటీ నేమ్ పెట్టి మార్కెట్లోకి దించారు. అప్లికేషన్ మాత్రం చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. సో ప్రతి స్టూడెంట్, అడ్మిషన్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ ఓవర్గా ఫీల్ అయ్యి ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. కోర్స్ ఫీజు నువ్వు ఎంతైనా పే చేయి, ఎందుకంటే ప్రెమిసెస్ ఇవ్వాల్సిన పని లేదు, ఒక మెంటార్ని పెట్టాల్సిన పని లేదు. అవే వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి, సవర్లో పెట్టిన వీడియోస్. సో వాళ్ళు ఒక ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కాకుండా నువ్వు ఎంత ప్రైస్ కడతానన్నా కానీ దే అలౌడ్. సో దానివల్ల ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. చాలామంది బాధితులు ఉన్నారు, మీలో కూడా ఉన్నారు, నాకు తెలుసు. ఓకేనా? ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఆ ఇన్స్టిట్యూట్ని కమెంట్ చేయడానికి చేయట్లా. బట్ మీలో ఎవరైతే ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఆ హాఫ్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు కమెంట్ చేయండి. లేదంటే డైరెక్ట్గా వచ్చి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. దాని కంటిన్యూషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేసి ఫాస్ట్గా ఎట్లా జాబ్ కొట్టాలి అనే దాని మీద మనం ప్లాన్ చేద్దాం. సో ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఎంక్వైరీస్కి. సార్ మేము ఆల్రెడీ ఫుల్ స్టాక్ కంప్లీట్ చేశాము, సో అండ్ సో ఒక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్లో మేము కోచింగ్ కంప్లీట్ చేశాము, సర్టిఫికేషన్ కూడా ఉంది మాకు ఓన్లీ జాబ్ కావాలి అని అడుగుతున్నారు. ఓకే, అయితే సో ఏం కంప్లీట్ చేశారంటే ఫుల్ స్టాక్ కంప్లీట్ చేసాం. ఏమేమి ఉంటాయంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, పైథాన్, ఈ నాలుగిటిని కలిపి ఫుల్ స్టాక్ అంటారంట ఇన్స్టిట్యూట్లో. HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ పైథాన్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే HTML కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు ఆన్లైన్లో. అది క్రాక్ చేస్తే నెక్స్ట్ CSSకి వెళ్తాం. CSS కంప్లీట్ చేసి క్రాక్ చేస్తే జావాస్క్రిప్ట్కి వెళ్తాం. అది కంప్లీట్ చేసి క్రాక్ చేస్తే పైథాన్కి వెళ్తాం. ఇక్కడ క్రాక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 100 మందిలో 6-7 ఉంటారు క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఎలా క్రాక్ చేస్తారో తెలుసా? ఆ వీడియోస్ని చూసి కాదు, వాళ్ళ ఓన్ నాలెడ్జ్ని యూజ్ చేసి. లేదంటే మళ్ళీ వాళ్ళు ఆఫ్లైన్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, చాలామంది తీసుకున్నారు మన దగ్గర పైథాన్ క్రాక్ చేయలేక చాలామంది మన దగ్గర అడ్మిషన్స్ తీసుకొని. ఎందుకు పర్టికులర్గా పైథాన్ అని అంటే, సార్ మేము ఇది క్రాక్ చేస్తే మాకు వాళ్ళు జాబ్ చూపిస్తారంట, సో మాకు ఈ ఒక్కటి క్రాక్ చేస్తే చాలు, సో దానికోసం మాకు పైథాన్ కావాలి. బట్ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్, వాళ్ళు చెప్పే వీడియోస్కి సంబంధం ఉండదు అని చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర అడ్మిషన్ తీసుకొని జావాస్క్రిప్ట్ ఎగ్జామ్ రాశారు, HTML ఎగ్జామ్ రాశారు, పైథాన్ ఎగ్జామ్ కూడా రాశారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ నాలుగిటిని ఎవ్వరూ ఫుల్ స్టాక్ అన్నారు. ఓకేనా? ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రేజ్ ఉంది, ఫ్యూచర్ అంతా ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ ఉంది అనేది బ్లండర్. మేబీ రావచ్చు, కానీ ప్రజెంట్ అయితే లేదు. ఎవరైతే జాబ్ కొట్టాలి అని అనుకున్నారో వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్లో కూర్చోండి.
మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ అయిన తర్వాత ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూర్చొని ప్రాక్టీస్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ముందు సిలబస్ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఫుల్ స్టాక్ అంటే ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఎవరో చెప్పింది ఫుల్ స్టాక్ కాదు, ఆల్రెడీ ఫుల్ స్టాక్ అనేది ఒక పర్టికులర్ కోర్స్ ఉంది. పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఇది, జావా ఫుల్ స్టాక్ అంటే ఇది. కంపెనీస్ కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఫుల్ స్టాక్ దగ్గర నుంచి. వాళ్ళు ఏదో సర్టిఫికేషన్ ఇచ్చారు, ఇంతమంది జాయిన్ అయ్యారు, రైట్? ఒక 35 మెంబర్స్ జాయిన్ అయినప్పుడు ఒక 30 మెంబర్స్కి జాబ్ వచ్చింది అని అంటే ఆ 30 మెంబర్స్లోనూ వాళ్ళు ఏదైనా వీడియోస్ రిలీజ్ చేశారనంటే అవి చూస్తే మీకు ఎట్లా వస్తాయి? మీకు జాబ్స్ వస్తాయా? సో ఖచ్చితంగా ఎవరికి జాబ్స్ రావు. ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ముందు అవసరమైతే ఒక 1 మంత్ వేస్ట్ చేసైనా కానీ ముందు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక 1 ఇయర్ అందులో స్టక్ అయిన తర్వాత మళ్ళీ మెల్లిగా బయటకు వచ్చి, సార్ మాకు డైరెక్ట్గా జాబ్ కావాలి, రైట్? మాకు అక్కడ ఆల్రెడీ నేర్చుకున్నాం, సర్టిఫికేషన్ ఎందుకు మనకు వస్తుంది? సర్టిఫికేషన్ మీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు ఎవ్వరూ జాబ్ ఇప్పించలేరు, ఇంటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్గా విజిట్ చేయండి ఇన్స్టిట్యూట్ని. ఓకేనా? మేము ఇక్కడ వరకు కంప్లీట్ చేసాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దాన్ని బట్టి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఫాస్ట్గా ఎట్లా కంప్లీట్ చేయాలి, ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనేది నేను చెప్తా. ఎట్లా HTML, CSS, జావాస్క్రిప్ట్, పైథాన్ నాలెడ్జ్ ఉంది కాబట్టి పర్టిక్యులర్గా మీకే, ఎవరైతే ఆన్లైన్ బాధితులు ఉన్నారో మీ అందరికీ ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. విజిట్ చేయండి. ఒక 1 to 2 monthsలో ఆ కోర్స్ని ఫుల్ఫిల్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ అయ్యేలాగా చేసే బాధ్యత మాది. ఓకే, థ్యాంక్ యూ.